చాలా మంది అంటున్నారు ఈ డిఎస్సి విద్యార్థుల వల్ల మా జగన్ గారికి ఏం నష్టం రాదంటున్నారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, 2019లో డిఎస్సి విద్యార్థులకి చంద్రబాబు మోసం చేయడం వల్లే డిఎస్సి విద్యార్థులందరూ రివర్స్ అయ్యి జగన్ గారికి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళే కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఏదో ఒక్కొక్కరికి 2-3 లవర్లు ఉంటారు కదా, ఆ లవర్లకు కూడా చెప్పి కూడా జగన్ గారికి ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి, డిఎస్సి విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వానికి కన్ఫామ్గా దించగలరు. మీరు అనుకుంటారు ఈ డిఎస్సి విద్యార్థులు ఏం చేస్తారు, ఏం చేయలేరు అనుకుంటున్నారు కదా. నిరుద్యోగులు తలుచుకుంటే ఒక ప్రభుత్వమే కూలిపోతుంది. ఇది మాత్రం నిజం, సత్యం. కావాలంటే 2024లో తెలుసుకోండి. 2019 ముందు మీరు మెగా డిఎస్ అన్నారు. మెగా డిఎస్ అంటే మీ ప్రభుత్వం దృష్టిలో 6100 పోస్టులు అని చాలామంది ప్రజలకు ఈరోజే తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు మోసం చేయొద్దు. ఎన్ని స్కూళ్ళు కడితే ప్రయోజనం ఏంటో ఒక చెప్పండి. టీచర్లు ఏంది ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక నిరుద్యోగం యొక్క ఆవేదన. జై హింద్.